అంటే ఫినిష్ 5 చాక్లెట్స్ ఇస్తా. 7, 8 రాస్తేనే అక్కకు గ్రేప్ ఇస్తా. అదిగో అన్నయ్య 7 చూపిస్తున్నాడు, చూసి రాసే. వెరీ గుడ్ ఆరవ్. నువ్వు 7 అంటే అలా రా అన్నయ్య చెప్పాడు. అన్నయ్య రాసాడు చూడు, నన్ను కాదు అన్నయ్యనే అడుగు. అది 7 కాదు నాన్న, అన్నయ్య చెప్పాడు, అన్నయ్య చెప్తున్నాడు. అదేంట్రా నువ్వు అలా రాసావు దాన్ని చూసి? అది ఎల్. కరెక్ట్, అది 7. 8 రాయి నాన్న. 8 ఎలా రాస్తారు? ఆరు. గుడ్ జాబ్ ఆరు. అక్కకు చూపెట్టి 8. నువ్వు రాయ అని అక్కను రాయమని చెప్పు, నువ్వు కాదు. ఒక లౌన్ మెత్తి మళ్ళీ కింద ఇంత పెద్దలో ఉంది అక్క. అక్క అంత పెద్దలో ఉంది అక్క. చేపట్టు నాకు వచ్చి నీకు చేపట్టు. ఎక్కడ చూపి నాకు రాసుకుని రావు. లేదు లేదు అట్లా ఇవ్వండి, రాస్తేనే ఇస్తా. అన్నయ్య రాసి చూపించినా ఇచ్చేస్తా. అన్నయ్య రాస్తే అన్నయ్యకి 1, అక్క రాస్తే చిన్నగా రాయాలి, పెద్ద పెద్దగా రాస్తే నేను ఇవ్వండి. రాంగ్, నీట్ గా రాయాలి. అరే అక్కకి హెల్ప్ చేయనా? హెల్ప్ చేయమాట ఇట్లా ఇవ్వండి, హాఫ్ చేస్తాను. కొట్టుకోకండి, ఇట్లా ఇవ్వండి. క్లాత్ హాఫ్ చేసుకున్నాను అమ్మ. నాన్న దగ్గరికి హాఫ్ చేసి ఇస్తాడు. అన్ని నేనే చేయాలా? ఆరవ్ నువ్వు నెక్స్ట్ 9 రాయి నాన్న. కొంచెం జరగదు. 9 రాయి నాన్న. నువ్వు ఇది ఇక్కడ పెట్టుకో, ఇది సైడ్ పెట్టుకో. 9 రాయి. ఆరవ్ 8 కాదు, 8 ఫినిష్ ఆల్రెడీ. 9 రాయాలి. మళ్ళీ 8 రాసావు. 9 నానా. 9 కరెక్ట్. 1 పెట్టింది కరెక్ట్. ఎందుకు రా ఊరికి రఫ్ చేస్తున్నావు? ఊరికి క్లీన్ చేస్తున్నావు ఎందుకు? 9 లా రాయాలి. కరెక్ట్ అంతే. ఇది ఇసుక లాగుతాయి కదా, ఇది మనము అరేహా నువ్వు 8, 9, 7 అన్ని రాయట్లేదు అక్కడ. అది ఫినిష్ చేసి వెళ్తే నాన్న నీకు గ్రేప్ ఇస్తారు. నువ్వు రాయి. నాన్న దగ్గర గ్రేప్స్ ఉన్నాయి చేతిలో ఆల్రెడీ ఉన్నాయి. నాన్న 6, 9, 8 అన్ని రాసేసాడు చూడు. అరేహా నువ్వు రాయవే 9. ఏంటి 7 రాస్తావా? 8. అరే అన్నయ్య అక్కకి చెప్పురా, హెల్ప్ చేయరా. 9. గుడ్ జాబ్ నాన్న. నువ్వు 12 రాసేసి నాన్న దగ్గర గ్రేవ్ ఇప్పించుకో. ఇట్స్ ఓకే. 7, 8 రాసి నాన్న 7, 8 రాయమన్నారు కదా. 12 రాయనా? కరెక్ట్. 1 కరెక్ట్. 7, 8 రాసావు అనుకో. 12 అంటే ఏం రాస్తారు? 1 పెట్టి ఏం రాయాలి? రాసేయాలి ఫాస్ట్ గా. 7 రాస్తే ఒక గ్రేప్, 8 రాస్తే ఇంకో గ్రేప్. 12 కరెక్ట్. గుడ్ జాబ్.
నెక్స్ట్ నీకే ఏం పెట్టు నాన్న చూపెట్టు. మళ్ళీ అన్నయ్య అయిపోతే మళ్ళీ అన్నయ్య తింటాడు ఇది పడింది. వాడేస్తాడు. నెక్స్ట్ హలో నెక్స్ట్ కమ్. అర్హత లేదైతే అర్హ కూడా ఉంది ఇప్పుడు రాస్తే అర్హ కూడా. నెక్స్ట్ 14. అలా 14 నువ్వు 7 రాయరా. ఆరో నువ్వు 14 నాన్న. 7 9 పెట్టాలి. అలా. ఇదో ఇలా 14 9 పెట్టి ఇలా అనవాలి. లెఫ్ట్ కను అన్నయ్య నేర్పిస్తాడు. అన్నయ్య అడిగితే అన్నయ్య నన్ను 14 రారు. అన్నయ్యని అడగవే ఆ పక్కకి. అరే 14 ట్రైపాడ్లో రాయండి. పెట్టుకోమా. 14 కష్టం. ఓకేనా చూడు 1 బెడ్ వెరీ గుడ్. 8 వెయ్యి 7 ఇద్దరికి 7 వచ్చారా ఎలా రాస్తారు? ఒక చూడది ఎట్లుందో ఈ పక్కకు రాసింది. చూడరా వా చూడరా. చూడ అదే చూపి చిటి రాంగ్ ఓపెనా? రాసింది. ఆ పక్కకు 7 నేర్పిమా. 7 లాగాను ఇప్పుడు 14 రాస్తున్నాడు ఆరు. 14 అరే అదేంటి నాన్న 1 3 ఏమైతుంది? 11 రాస్తేనే 11 ఇస్తామా. 11 కాదు 11. 11 ఎలా? బ్లాక్ ఏమైంది నువ్వు 7 రాసావా? ఏమైంది మా 7 రాసావా? రాయలేదా? 7 రావట్లేదా? ఆరవ్ అక్కకెళ్ళి 7 హెల్ప్ చేయకుండా హెల్ప్ చేయను. ఎవరి వాళ్ళు ఆలోచించుకోవాలా. కరెక్ట్. ఫోన్ లేదు.